హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. విశ్వం మన జీవితంలో ఒక్కోసారి కొన్ని వింత విషయాలను జరిపిస్తూ ఉంటుందండి. మీరు ఊహించని కలలు, విచిత్రమైన నంబర్లు, అనుకోని పరిచయాలు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ఇవి అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, జరిగినవి కాదు, విశ్వం పంపే సందేశాలు. డబ్బు, సంపద, అదృష్టం మీ జీవితంలో రావడానికి ముందు విశ్వం మనకు కొన్ని ముఖ్యమైన సంకేతాలను చూపిస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఆ సంకేతాలను లోతుగా తెలుసుకుందాం. వీడియో ఆఖరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీ జీవితంలో ఒక దశను మార్చగలదని ఖచ్చితంగా చెప్పగలను. అది మొదటి సంకేతం, అనుకోని అవకాశాలు ఎదురవ్వటం. మనిషి జీవితంలో పెద్ద మార్పు అనుకోని అవకాశంతోనే మొదలవుతుంది. మీరు ఎప్పటికీ ఊహించని ఒక డోర్ మీ ముందుకు వస్తుంది. అవకాశం అనేది కేవలం ఒక ఛాన్స్ కాదండి, అది విశ్వం నుండి వచ్చే ఒక ఆహ్వానం. మీరు ఎంతకాలం కష్టపడినా ఫలితం రాకపోయినా ఒక దశలో ఈ యూనివర్స్ ఇది మీ సమయం అని సంకేతం ఇస్తుంది. ఆ యొక్క టైంలో కలిసే వ్యక్తులు, దొరికే పనులు లేదా చిన్న ఆహ్వానం, ఇవన్నీ కూడా మీ లైఫ్లో పెద్ద మార్పుని, ఒక పెద్ద సీడ్ అవుతాయి. ఒక పెద్ద విత్తనంగానే అది మీ జీవితంలో ఖచ్చితంగా నిలుస్తుంది. ఇక రెండవ సంకేతం ఏంజెల్ నెంబర్స్. మీరు గడియారంలో చూస్తే 1111, ఏదైనా బిల్లులు చూస్తే 777, ఏదైనా వాహనం పైన కానీ లేదా ఎక్కడైనా బుక్లో కానీ 888 తరచుగా మీకు కనిపిస్తూ ఉంటే అది మీరు సరైన దారిలో ఉన్నారు అని విశ్వం మీకు తెలిసే భాష. ఇలాంటి ఏంజెల్ నెంబర్స్ అనేవి మీకు వెంటనే కనిపిస్తూ ఉన్నాయంటే అవి విశ్వం మీకు తెలిపే ఒక సంకేతాలు. 1111 అనేది ఒక కొత్త ఆరంభాలు. అలాగే మీ ఆలోచనలు మీ రియాలిటీగా మారుతూ ఉంటాయి. అలాగే 777 ఒక డివైన్ పర్ఫెక్షన్ లాంటిది. మీ ఆధ్యాత్మిక దారి సరైనది అని చెప్పేదన్నమాట 777. ఇక 888 అంటారా, సంపద, వాహనం అనేది మీరు కొనగలిగే ఒక యోగం అనేది వస్తుంది. ఇది విశ్వం మీకు నేరుగా మాట్లాడుతున్న భాష అని తెలుసుకోవాలి. మీరు ఆ సంకేతాన్ని గుర్తిస్తే డబ్బు ఎనర్జీని మరింత వేగంగా ఆకర్షించగలుగుతారు. ఇక మూడవ సంకేతం, చిన్న మొత్తంలో అనుకోని డబ్బు రావటం. మొదట చిన్న మొత్తాలు వస్తాయి. పర్సులో మర్చిపోయిన నోటు, అనుకోని డిస్కౌంట్లు లేదా ఎవరైనా ఇచ్చిన గిఫ్ట్స్, ఇదంతా విశ్వం చేసే ఒక టెస్టింగ్. మీరు చిన్న మొత్తం, ఒక చిన్న అమౌంట్ ఎలా రిసీవ్ చేస్తారు అనేది పెద్ద మొత్తానికి అర్హత అని చెప్పవచ్చు. చిన్న మొత్తాన్ని కూడా మీరు కృతజ్ఞతతో స్వీకరిస్తే యూనివర్స్ పెద్ద మొత్తాలను మీకు ప్రవాహంలా పంపుతుంది. ఇక నాలుగో సంకేతం, లోపల ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ కలగడం. ఎందుకో కానీ ఏదో మంచి జరగబోతుంది అనే ఒక ఆత్మ భావన అనేది కలుగుతుంది. మనిషి యొక్క ఆత్మ అనేది విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు అది అలా జరుగుతుందన్నమాట. ఈ బాహ్య ప్రపంచంలో ఇంకా ఏం జరగకపోయినా ఆత్మ ముందే తెలుసుకుంటుందట. ఈ ఫీలింగ్ అంటే మీ కోరిక ఇప్పటికే రాబోతుంది అని ఈ యూనివర్స్ సంకేతం ఇస్తుందని తెలుసుకోవాలి. ఇక ఐదవ సంకేతం, పాత అడ్డంకులు తొలగిపోవడం. ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన పనులు ఒక్కొక్కసారి ముందుకు కదలటం మొదలవుతాయి. ఇది యూనివర్స్ క్లీనప్ ప్రాసెస్ అన్నమాట. మీరు కోరుకున్న సంపదకు మీరు నిల్వ ఉంచుకున్న నెగిటివ్ ఎనర్జీ అడ్డుగా ఉంటుంది. ఒక దశలో యూనివర్స్ ఆ అడ్డంకులన్నీ తొలగించడం ప్రారంభిస్తుంది. మనం అనుకోని కొత్త దారులు ఓపెన్ అవుతాం. ఆరవ సంకేతంగా డబ్బు, బంగారం, కరెన్సీ, వీటిని గురించి కలలు రావటం. కలలు అనేవి మన అన్కాన్షియస్ మైండ్ మరియు యూనివర్స్ మధ్య జరిగే సంభాషణ లాంటిది. మీరు నిద్రలో ఉన్నప్పుడే మీ ఆత్మ విశ్వంతో కనెక్ట్ అవుతుంది. ఆ సమయంలో డబ్బు, బంగారం, కరెన్సీ వంటి విజువల్స్ కనపడితే అది మీ ఆర్థిక ఎనర్జీ మ్యాగ్నెట్గా మారబోతుందని సూచన. ఇవి రాబోయే సంపదకు ముందుగా మీకు వస్తున్న సంకేతాలు. ఇక ఏడవ సంకేతం, డబ్బు గురించిన ఆలోచనలు మళ్ళీ రావడం. మీ మైండ్ ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు, కొత్త సూత్రాల గురించి ఆలోచిస్తే మీరు రిసీవింగ్ మూడ్లో ఉన్నారు అని అర్థం. మనసులో మళ్ళీ వచ్చే ఆలోచనలు అంటే అవి రియాలిటీగా మారబోతున్నాయని అర్థం చేసుకోవాలి. ఒక విత్తనం నెలలో
నేలలో పడితే అది మొలకెత్తినట్లే మీ మైండ్లో పుట్టిన ఆలోచన విశ్వంతో విత్తనం వేసినట్టే. అది పెరిగి నిజ జీవితంలో ఖచ్చితంగా ఫలితాన్నిస్తుంది. ఇక 8వ సంకేతం కొత్త వ్యక్తుల పరిచయాలు కావటం. మీ జీవితంలో కొత్త వ్యక్తులు వస్తారు. కొత్త దారులు, కొత్త అవకాశాలు తీసుకొస్తారు. విశ్వం నేరుగా మనకు డబ్బు ఇవ్వదండి. అది మనకు వ్యక్తులను పంపుతుంది. ఎందుకంటే మనిషి ద్వారా మనిషికి దీవెనలు చేరుతాయి కాబట్టి. మీరు కొత్త వ్యక్తులను కలిసినప్పుడు దానిని యాదృచ్ఛికం అనకండి. అది యూనివర్స్ పంపిన ఒక కనెక్షన్. ఇక 9వ సంకేతం లోపల ప్రశాంతత, ఆనందం పెరగడం. ఎంత కష్టాల్లో ఉన్నా సరే ఒక్కసారిగా మనసులో ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. ఇది విశ్వం ఇచ్చే క్లియర్ మెసేజ్ అనుకోవచ్చు. మీ కోరికల ఫ్రీక్వెన్సీకి నువ్వు సరిగ్గా ట్యూన్ అయ్యావని. బయట అది ఏది మారకపోయినా లోపల మాత్రం ప్రశాంతత వస్తే అర్థం. బాహ్య ప్రపంచం కూడా మారటానికి సిద్ధమవుతుంది అని మీరు తెలుసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ 9 సంకేతాలను మీరు గమనిస్తే దాని అర్థం ఒక్కటే. ఈ యూనివర్స్ మీకు డబ్బు పంపిస్తుంది. చిన్న చిన్న సిగ్నల్స్ అనేవి ఇస్తుంది. నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి సంకేతం ఒక కొత్త తలుపు మీకు తెరుస్తున్నట్టే. మీకు సూచన అనేది ఒక కొత్త ఆశీర్వాదం, కొత్త తలుపు లాంటిది అని గుర్తుంచుకోండి. విశ్వం ఆలస్యం అవుతుంది అని ఎప్పుడూ వదిలిపెట్టదు. మీరు కేవలం ఓపెన్ మైండ్తో, నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎంత డార్క్ సైడ్ ఉన్నా సరే ఈ సంకేతాలు కనిపించడం అంటే లైట్ ఆన్ అయినట్టే. ఇప్పటికే మీ వైపు వెలుగు వచ్చేసిందని అర్థం. నమ్మండి, విశ్వాన్ని నమ్మండి. యూనివర్స్ ఏది పంపించినా అది మీకోసమే రిసీవ్ చేసుకోండి. మీ అదృష్టం ఇప్పుడు మారబోతుంది అని ఖచ్చితంగా విశ్వం మీకు గొప్ప శక్తి ఇస్తుంది అని అర్థం. విన్నారు కదండి, ఈ సంకేతాలు ఖచ్చితంగా డబ్బును పంపే సంకేతాలు. ఇది మీకు విశ్వం కనెక్ట్ అయినప్పుడు ఇలాంటి సంకేతాలు ఖచ్చితంగా పంపిస్తూ ఉంటుంది. విన్నారు కదా, ఈ వీడియో మీకు అందరికీ మంచి జరగాలి, విశ్వంతో కనెక్ట్ అయ్యి మీకు డబ్బు ప్రవాహంలో రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ యూనివర్స్.